హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. మేమైతే ఈరోజు చిత్తారమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్కి ఎందుకు వెళ్ళాను, అలాగే మేము హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నాం కదా, మేము ఎలా సర్దుకున్నాము ఏంటి, మా హౌస్ షిఫ్టింగ్ కష్టాలు ఎలా ఉన్నాయి ఏంటి, మీకు కూడా యూజ్ అవుతాయి చూపిస్తాను. చూసేయండి, వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియోలో చాలా రకాలైన టిప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎవరైనా హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మా హస్బెండ్ అంత ముందు అనుకున్నారంట వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాజెక్టు రావాలని చెప్పేసి, అంటే వచ్చేటట్లు ఉంది, కాకపోతే తనకు వస్తుందా లేదా అనేది కన్ఫామ్గా తెలియదు. రావాలనుకున్నారంట, అందుకని చిత్తారమ్మ టెంపుల్ అయితే అనుకున్నారంట రావాలని. వస్తే కనుక పొంగల్ చేస్తామని, ఇంకా వచ్చింది కదా పొంగల్ అయితే చేయాలి అని చెప్పారు. అది కూడా రాత్రి బస్సులో వచ్చేటప్పుడు చెప్పారు. నేనేమనుకున్నానంటే కొబ్బరికాయ కదా, ఏదో ఒక టైంలో వెళ్ళి కొట్టేద్దాంలే, ఫ్రైడే కదా అనుకున్నాను. కాదు, పొంగల్ చేయాలన్నారు. అదేంటి మనకు తెలియదు కదా అక్కడ ఎట్లా చేస్తారో ఏంటంటే, ఏమో నేను అనుకున్నాను అన్నారు. టైం కూడా లేదు కదా, 2 days టైం ఉంది, ఎట్లా మళ్ళీ సాటర్డే వచ్చింది, ఫ్రైడే సాటర్డే 2 days కదంటే, సరేలే అయితే ఇంట్లో తీసుకొని వెళ్దాంలే అని అయితే అనుకున్నాము. ఇంకా అందుకని మార్నింగ్ రాగానే ఇంకైతే పడుకోకుండా పనులు అయితే స్టార్ట్ చేసాము. మేము 5:30కి అయితే బస్ దిగాము. ఇంకా 10 to 6 కల్లా ఇంటికైతే వచ్చేసాం. వెంటనే ఆటో ఎక్కేసి ఇంకా రాగానే అయితే పడుకోలేదనమాట. రాగానే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాం. మేము ఒక 2 weeks నుంచి అయితే ఇంట్లో లేము కదా, ఇంకా ఇల్లంతా మెస్సీగా ఉంటుంది, తెలిసిందే కదా. ఇల్లు వెళ్ళేటప్పుడు అయితే సర్దేసి వెళ్ళినా కానీ దుమ్ము అయితే ఉంటుంది కదా. రాగానే ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను. వెళ్ళేటప్పుడు బట్టలు అంతే ఉంటాయి కదా, ఆ బట్టలన్నీ వేసి స్టవ్ అయితే తుడిచానమాట. స్టవ్ తుడిచిన తర్వాత ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఫస్ట్ ఇల్లు క్లీన్ చేద్దాంలే అని. మా హస్బెండ్ ఏమో గోడలకి గీతలు ఉన్నాయి కదా, రెడ్ హార్పిక్ విమ్ కలిపి తుడుస్తున్నారనమాట స్క్రబ్బర్ తోటి, ఆ మరకలు పోవడం కోసం. హౌస్ వెకేట్ చేస్తున్నాం కదా, ఓనర్స్ చూస్తారు కదా, మరి ఆ మరకలు ఉంటే మళ్ళీ పెయింటింగ్స్ వేయించాలి కదా, అందుకని చెప్పేసి ఆ గోడలు అయితే క్లీన్ చేస్తున్నారు. ఎటు టైం ఉంది కదా, నేను ఈ పనులు చేసేలోపు తను అవైతే చేయొచ్చని అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నారు. నేనైతేనేమో ఇల్లు అయితే ఊడుస్తున్నాను. తర్వాత అయితే తుడుద్దామని, ఇంక రాగానే పడుకోలేదు, గుడికి వెళ్ళాలి, మళ్ళీ స్కూల్ దగ్గర కూడా వెళ్ళాలన్నమాట. మేము ఇక్కడ ఉన్నప్పుడు పిల్లలది స్కూల్ది టీసీ అడిగితే 1 week టైం పడుతుంది అన్నారు. ఇంకా నిన్ననే కదా స్కూల్ కూడా స్టార్ట్ అయింది, ఈరోజు 2nd day అనమాట. అడిగితే రమ్మన్నారు. స్కూల్ దగ్గరకు కూడా వెళ్ళాలన్నమాట. టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చాక స్కూల్ దగ్గరికి వెళ్ళాలి, అందుకని చెప్పేసి పనులు అయితే చాలా ఉన్నాయి. ఈరోజు గ్యాస్ దగ్గరికి వెళ్ళి గ్యాస్ కూడా మార్పించుకోవాలి. ఇంకా తర్వాత నుంచి సామాన్లు ఈ 2 days అయితే చేతి నిండా పనే అనమాట. వద్దన్నా కానీ పని, ఒక్కొక్క రోజేమో అసలు పని ఉండదు, ఒక్కొక్కసారి ఏమో మనం ఎంత వద్దనుకున్న పని వస్తూనే ఉంటుంది, అట్లా అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇది మొత్తం అయితే క్లీన్ చేసి తర్వాత అయితే తుడిచాను అనమాట. ఇంకా బాగా హెడేక్గా ఉందని చెప్పేసి టీ అయితే పెట్టుకొని తాగాను. మామూలుగా అయితే మా హస్బెండ్ విడిగా అయితే ఎప్పుడు విడిగా తాగరు, తను కూడా తాగుతానని చెప్పేసి నాతో పాటు టీ అయితే తాగేశారనమాట. ఇల్లు మారాలంటేనే ఎక్కడ లేని బాధ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే సామాన్లు అటు తిప్పడం ఇటు తిప్పడం, సామాన్లు పాడైపోతే ఖర్చుతో కూడిన పని కూడా. ఎందుకంటే ఏసీలు, మంచాలు, వాటర్ ప్యూరిఫైయర్, గీజర్లు ఇవన్నీ మార్చుకోవటము, ఇక్కడ మళ్ళీ తీయాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ పెట్టాలి, అసలు ఎంత ఖర్చు కదా. లాస్ట్ టైం గుంటూరులో అక్కడ మళ్ళీ తీయించుకొని మళ్ళీ ఇక్కడ పెట్టించుకున్నందుకు 10,000 అయితే అయినాయి వాటి ఖర్చు. మళ్ళీ ఇక్కడ అన్ఇన్స్టాల్ చేయించుకోవాలి, మళ్ళీ అక్కడ ఇన్స్టాల్ చేయించుకోవాలి, మళ్ళీ ఈసారి ఎంత అవుతాయి. పద్దాకలు అట్లా తిప్పుతూ ఉంటే వాటి ఖర్చు ఎక్కువైపోతూ ఉంటుంది. ఇక్కడైతే నేను స్నానం చేసి వచ్చి పొంగల్ అయితే చేస్తున్నాను. పొంగల్ చేస్తూనే పూజకు కావాల్సిన అన్నీ అయితే మధ్యలోనే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను. పొంగలి ఉడకటానికి అయితే మనకు టైం పడుతుంది కదా, ఈ లోపు నేను పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కడిగి పెట్టుకున్నాను. ఇంకా పూలు అయితే అప్పుడైతే బయట అయితే ఏం తెచ్చుకోలేదనమాట. మా ఇంటి ముందు గన్నేరు చెట్టు ఉంటే ఆ పూలు అయితే కోసాను అనమాట. ఇంకా ఆ పూలతో అయితే దేవుణ్ణి అయితే అలంకరించుకున్నాను. ఇక్కడ పొంగల్ అయితే ఉడికిందనమాట. ఇంకా ఇక్కడ నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్లు అయితే వేసి ఒకసారి అయితే కలుపుకున్నాను అనమాట. పొంగలి కూడా ఉడికేసిందనమాట. ఇంకా తర్వాత నైవేద్యం పెట్టి హారతి
హారతి ఇవ్వటమే, ఎందుకంటే దేవుడి దగ్గర పూలు పెట్టి అలంకరించుకున్నాను కదా. ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళిపోతాము. పొంగలి ఉడికిన తర్వాత అగ్నిదేవుడికి కూడా మనం సమర్పించుకోవాలి కదా. ఇంకా స్టవ్ మీదే చేస్తాం కాబట్టి స్టవ్ మీదే కొంచెం పొంగల్ అయితే పెట్టాను. ఇంట్లో అయితే ఇట్లాగా పూజ అయితే చేశానమాట. ఇంకా శుక్రవారం కాబట్టి గడప దగ్గర కూడా పూజ అయితే చేసుకుంటాము. ఇంటి ముందు సింపుల్గా అయితే ఇలా ముగ్గు వేశాను. మేము ఊరు వెళ్ళినప్పుడు తులసమ్మ అయితే వాలిపోయిందనమాట, నిద్రపోయింది. అందుకని తులసి చెట్టు దగ్గర అయితే పూజ చేయలేదు. నేనైతే సింపుల్గా ఇలాగ సిల్క్ శారీ అయితే కట్టుకున్నాను. మా హస్బెండ్ ఇంకా టైం లేదుగా శారీ వద్దులే అన్నారు. టెంపుల్కి వెళ్తున్నాం కదా, డ్రెస్ ఏం బాగుంటుందిలే అని శారీ అయితే కట్టుకున్నాను. సింపుల్గా సిల్క్ శారీ. చిత్తారమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. ధ్వజస్తంభం దగ్గర దీపం అయితే వెలిగించాము. చూడండి, పొంగల్ నైవేద్యం తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర అయితే పెట్టారు. నాతో పాటు మీకు కూడా అమ్మవారిని దర్శనం అయితే చేపిస్తాను. చూడండి, చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ అమ్మవారు. ఇంకా పసుపు కుంకుమ గాజులు అవన్నీ అయితే తీసుకెళ్ళాను అనమాట. అవన్నీ అమ్మవారి దగ్గర అయితే పెట్టారు. తర్వాత ఇంకా లోపల ఉపాలయాలు ఉన్నాయి, అవి కూడా దర్శనం చేసుకొని అయితే వచ్చాము. వస్తూనే ఇంకా టిఫిన్ తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా టిఫిన్ అయితే తిన్నాము. టిఫిన్తో పాటు కొంచెం పొంగల్ కూడా తిన్నామన్నమాట. పొంగల్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకన్నా మనం ఇట్లాగా అమ్మవార్లకి చేసినప్పుడు పొంగల్ టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే ఇడ్లీ తీసుకున్నాను, మా హస్బెండ్ వాళ్ళేమో రవ్వ దోశ తెచ్చుకున్నారనమాట. ఇంకా మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే 1 by 1 పనులు అయితే చేసుకోవాలి కదా అని. ఇంకా మళ్ళీ గ్యాస్ దగ్గరకు కూడా వెళ్ళాలి అన్నారు. అందుకని చెప్పేసి నేను బియ్యం అయితే కడిగి పెట్టాను. ఇంకా కర్రీ అయితే బయట తెచ్చుకోవచ్చులే అని. స్కూల్ కూడా ఇంటికి దగ్గరలోనే కాబట్టి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నిన్న ఫస్ట్ డే కాబట్టి స్కూల్ దగ్గర బెలూన్స్తో వెల్కమ్ పలికారనమాట. అందుకని ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని బాగా పెట్టారు. ఇది కూడా చాలా బాగుందనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే అడ్మిషన్స్ టైం కదా, కొంచెం హడావుడిగా ఉన్నారు, టైం పడుతుందన్నారు. మమ్మల్ని ఒక 1 hour అట్లా అయితే వెయిట్ చేయించారనమాట టీసీ కోసం. ఇంకా కొంతసేపు అయితే అక్కడే కూర్చున్నాము. మా హస్బెండ్కి ఏమో కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇట్లా కాదని చెప్పేసి లీవ్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా తర్వాత టీసీ అయితే తీసుకున్నాము. వెయిట్ చేసాము. ఇంకా నేనైతే ఇంకా అట్లానే కూర్చుని పోయాను. తనకైతే కాల్స్ వస్తూ ఉంటే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా టీసీ అయితే వచ్చిందనమాట. ఇంకా పిల్లలకి మేము గుంటూరులో అడ్మిషన్ కూడా తీసుకున్నాం కదా. ఇంకా తర్వాత వెళ్ళిన తర్వాత ఈ టీసీని ఇంకా అక్కడ సబ్మిట్ చేసేయటం అనమాట. ఏంటి ఈ 2 పేపర్ల కోసం 1 hour కూర్చోబెట్టారా అని అంటున్నారు మా హస్బెండ్ అయితే. వాళ్ళు ఏంటంటే ఈ టీసీ పేపర్స్ వాళ్ళకి రావటం లేట్ అయిందంటే, అందుకని మేము వెళ్ళిన తర్వాత ఇవన్నీ రాసి సైన్లు చేపించి ఇచ్చారనమాట. మేము వచ్చేటప్పుడు ఇంకా పిల్లల్ని కింద తీసుకొచ్చి, ముందు రోజు కొంతమంది పిల్లలు రాలేదంట, అందుకని ఇట్లాగా బోర్డింగ్ లాగా పెట్టి ఫొటోస్ అయితే తీస్తున్నారు. ఇంక ఇంటికైతే వచ్చామన్నమాట. వస్తూ కర్రీ తీసుకొని వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత అన్నం వండేసాము, తిని ఇంకా నాకైతే ఫుల్ నిద్ర వచ్చేసింది అనమాట. ఇంకా అప్పటికి 1:30 అయిపోయింది. నేనైతే పడుకున్నాను. మా హస్బెండ్ వాళ్ళు ఏంటంటే గ్యాస్ దగ్గరికి వెళ్ళారు, సిలిండర్ అవి ఇవ్వడానికి. సిలిండరు అలాగే గ్యాస్ రెగ్యులేటర్ కూడా ఇవ్వాలన్నమాట. ఇచ్చి రావడానికి వెళ్ళారు. ఇంక నేను పడుకొని 4కి అయితే లేచాను అనమాట. లేచిన తర్వాత సరుకులు ఉన్నాయి కదా, వాటిలో డబ్బాల్లో ఆల్రెడీ కొన్ని సరుకులు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా కవర్స్లోకి పోస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా అన్నీ సర్దటం మొదలు పెట్టాలి కదా, సామాన్లన్నీ సర్దాలి కదా. అవన్నీ అలాగే ఉంటే మళ్ళీ ఎక్కువ లగేజ్ లాగా ఉంటుందని చెప్పేసి కొంచెం ఉన్నాయన్నీ కవర్స్లోకి పోసి ఇవన్నీ ఒక గోతంలోకి వేసామనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది తర్వాత వెళ్ళిన తర్వాత సర్దుకోవటానికి. సామాన్లు అయితే ఇప్పుడైతే కడగట్లేదు, గుంటూరు వెళ్ళిన తర్వాత అయితే కడుక్కుందాంలే అని. లాస్ట్ టైం అయితే మేము ఇంకా గుంటూరు నుంచి వచ్చేటప్పుడైతే గుంటూరులోనే నీట్గా కడుక్కొని తెచ్చుకున్నాను. ఎందుకంటే అక్కడ మన ఓన్ హౌస్ కాబట్టి వాటర్ ఎంత వాడుకున్నా ఇబ్బంది లేదు, మనకి అక్కడ చుట్టూ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది, బాగుంటుందని చెప్పేసి అక్కడ నాకు 4 days టైం పట్టింది. అప్పుడు గిన్నెలు కడుక్కోవడానికి, బెడ్షీట్లన్నీ ఉతికి ఆరేసుకోవడానికి అట్లాగా. ఇప్పుడు ఏంటంటే ఇంక ఇక్కడ టైం లేదు, 2 days టైమే ఉంది, ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఇక్కడైతే ఏం కడగట్లేదు. ఇవన్నీ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక రోజు ఎవరినన్నా పిలిపించి కడిగించుకుందాంలే, మనకి ఇంకా టైం లేకపోతే ఏం చేస్తామని
ఇంకా కడగట్లేదనమాట. కాకపోతే అన్నీ అయితే ఇట్లాగా సర్దుతున్నాను అనమాట. అంటే బాక్సుల్లో కానీ ఇంక వేటిలో ఏమీ లేకుండా అన్నీ కవర్లోకి పోసి మూటల్లాగా కట్టి పెట్టుకుంటున్నాను. నాకు ఈ మధ్య అయితే డస్ట్ అయితే అస్సలు పడట్లేదు అనమాట. మొన్న హెడేక్ వస్తుందని తలది స్కానింగ్ చేపిస్తే చెప్పారు సైంటిస్ట్ ప్రాబ్లం ఉందని. ఇంకా దానివల్ల బాగా డస్ట్ అలర్జీ లాగా అట్లా ఉంటుంది మామూలుగానే. అసలు కొంచెం తుమ్ములు అట్లా వస్తూ ఉన్నాయి. ఇంకా దీనివల్ల ఇంకా ఎక్కువ వస్తున్నాయి అనమాట. అందుకని ఇట్లాగా క్లాత్ కట్టుకున్నాను. మాస్క్ లేదని ఇది కట్టుకుంటేనేమో ఊపిరాడదు, కట్టుకోకపోతేనేమో తుమ్ములు నాన్ స్టాప్గా వస్తూ ఉంటాయి. ఇంకా ఏంటో ఇయర్ పెరుగుతున్న కొద్దీ ఏవో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి. అంతకుముందు అయితే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. అదిగాక ప్రెగ్నెన్సీకి అప్పుడు టాబ్లెట్స్ వాడాం కదా, దాని ఎఫెక్ట్ ఏమో అప్పుడు ఏమీ చూపించలేదు. ఇప్పుడైతే సైడ్ ఎఫెక్ట్స్ అయితే బాగా వస్తున్నాయి అన్నమాట. ఇంకా అన్నీ ఇట్లాగా సర్దేసుకున్నాను. తర్వాత వీటన్నిటిని ఒక గౌతంలోకి అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇట్లాగ బియ్యపు గౌతం ఉంటే అన్నీ ఒక దాంట్లోకి అయితే సర్దుకుంటున్నాను. తర్వాత చూసి ఇంకా మిగతాయి కూడా ఏమన్నా ఉంటే తీద్దాంలేని ఫస్ట్ మూటలు కట్టినవన్నీ అయితే వేశాను. బియ్యం కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా వేరేవి ఉన్నాయి, అవి కూడా పైన ఉన్నాయి. చూసి తర్వాత అందులోకి అయితే వేసుకుందాంలే అని అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఇవన్నీ అయితే సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా ఏసీని కూడా అన్ఇన్స్టాల్ చేయించడానికి అయితే మనిషిని అయితే పిలిపించారనమాట మా హస్బెండ్ని. ఇంకా రేపు మార్నింగ్ అంటే కుదరతలే అని చెప్పేసి ఇంకా ఏసీ తీసిన తర్వాత ఇంకా గీజర్ కూడా తీపిస్తా అన్నారు. నేను ఇంకా గీజర్ తీసినప్పుడు ఒకసారి లోపల కూడా క్లీన్ చేపిద్దాము, ఎందుకంటే గీజర్ తీసుకొని కూడా 3 years అయిపోయింది. లాస్ట్ టైం ఇక్కడ ఫిట్ చేయించేటప్పుడే అనుకున్నాము ఒకసారి క్లీన్ చేపిద్దామని. కాకపోతే అప్పుడు ఏందో ఫాస్ట్గా అయితే బిగిపించాము. ఎందుకంటే లోపల డస్ట్ అనేది పేరుకుపోతే దానివల్ల మళ్ళీ మనం అదే వాటర్ పోసుకుంటూ ఉంటాం కదా, దానివల్ల కొంచెము స్కిన్ ప్రాబ్లమ్స్, మళ్ళీ హెయిర్ కూడా ఊడిపోతూ ఉంటుందంటే అందుకని ఒకసారి సర్వీస్ చేపిద్దామంటే అతను 400 రూపీస్ ఎక్స్ట్రా అడిగాడు. అయినా పర్లేదు చేపిద్దామన్నాము. కానీ లోపలైతే చాలా డస్ట్ అయితే పేరుపోయింది. మనము హీటర్ కనుక పెడితే కనుక తెల్లగా ఎట్లాగా పేరుకుపోతుంది, అట్లాగా లోపలైతే చాలా మురికి అయితే పేరుపోయింది. మా హస్బెండ్ అదే అన్నారు, క్లీన్ చేయటం చాలా మంచిదైందని. ఇంకా అదైతే క్లీన్ చేయించాం. తర్వాత కొన్ని సామాన్లు అయితే వాడకుండా పైన పెట్టేసాము. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా మేము 4 కదా, ఇంక ఇక్కడికి ఎవరు రావట్లేదు కదా, అందుకని కొన్ని వాడుతున్నాము. పైన సామాన్లు కూడా తీపిచ్చాను. ఇందులో ప్లాస్టిక్వి చాలా ఉన్నాయన్నమాట. మా హస్బెండ్ ఈ మధ్య ప్లాస్టిక్ అస్సలు వాడొద్దు అంటున్నారు కదా, ఇంకా ప్లాస్టిక్ అన్నీ తీసి పక్కనైతే పెడుతున్నాను. బయట ఇచ్చేద్దాంలే, ఇంకా ప్లాస్టిక్ అట్లా కొంటూ ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా అన్నీ అయితే తీస్తున్నాను. ఇదిగో చూడండి, ఇవన్నీ ప్లాస్టిక్వి బిర్యానీ బకెట్స్ గుంటూరులో ఉన్నప్పుడు పిల్లల బర్త్డేస్ అప్పుడు అట్లా తెప్పించినవి అనమాట. అదే నేను అడుగుతున్నాను, ఉంచుదామా ఏమన్నా మొక్కలు అట్లా పెట్టుకోవడానికి ఉంటే కదా అంటే మా హస్బెండ్ అసలు వద్దు తీసేసి పడేసాని అంటూ ఉన్నారనమాట. అందుకని ఇవన్నీ నేనైతే ఒక దాంట్లో వేసాను. నేనేమనుకున్నానంటే మొక్కలు అట్లా పెట్టుకోవడానికి బాగానే ఉంటాయి కదా అంటే అసలు వద్దంటే వద్దన్నారు. సరేలా అంతకైతే ఇంక తర్వాత వేరే తీసుకోవచ్చులని ఇంకా అవన్నీ అయితే వేరే దాంట్లోకి వేసాను. తర్వాత అయితే ఇంక వాళ్ళు తీసుకెళ్ళిపోతారులేని ఇంకా మా పిల్లల బుక్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒక దాంట్లో వేసాను అనమాట. అంతకుముందే అనుకున్నాను ఇంకెందుకు ఉన్నా కానీ వేస్ట్ కదా, మామూలుగా అయితే మనం ఉల్లిపాయలకి అట్లా వేసుకుంటాం కదా, ఇంక ఇప్పుడు అంటే ఏం వేస్తాంలే. ఇంక ఇక్కడ మా ఇంటి పక్కనే ఉందన్నమాట బుక్, పాత బుక్స్ అవన్నీ తీసుకున్నది. ఇంకా అక్కడ ఇచ్చేసి వద్దాంలే అని ఇంకా ప్లాస్టిక్వి ఆ పాత బుక్స్ అవన్నీ అయితే వేసాను. తర్వాత ఇంకా సర్దిన తర్వాత ఇచ్చొస్తాంలే అన్నారు. ఇంకా పాత బుక్స్ అవన్నీ ఇచ్చొస్తే ఎంత 140 రూపీస్ ఏమో వచ్చాయన్నమాట. మరి దారుణం అంటే చాలా మోసం అయితే చేశారు. ప్లాస్టిక్ అవైతే చాలా ఒక గోతానికి పైన ఇస్తే చాలా తక్కువ అయితే ఇచ్చారు. ఆడవాళ్ళు అయితే బాగా తీసుకుంటారు, ఉల్లిపాయలు అన్నీ వస్తాయి ఇన్ని వస్తాయని. పాపం మగవాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని అయితే వస్తారు. ఇక్కడైతే ఇంకా పైన కొన్ని ఐటమ్స్ అయితే పెట్టామన్నమాట. ఇంకా అవన్నీ తీస్తున్నాము.
అవన్నీ తీసిన తర్వాత కింద ఇంకా అన్ని డస్ట్ పడుతూ ఉన్నాయి కదా, ఇంక ఇవన్నీ కూడా వేద్దాం ఒక దాంట్లో. కానీ తీసుకొచ్చి పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటే అవన్నీ కూడా ఒక సంచిలోకి అయితే వేస్తున్నాము. మా హస్బెండ్ ఏమో ఇంకా అన్నీ సర్దేద్దాంలే, ఇంకా రేపు వాళ్ళు వచ్చిన తర్వాత బట్టలు ఒకటికి కాటన్ బాక్సులు తెస్తారు, ఆ బాక్సుల్లో వేసేస్తారు. ఈరోజు మనం ఇవన్నీ సర్దేద్దామంటే ఇంకా ఆల్రెడీ ఇవన్నీ సరుకులు అయితే తీసాను కదా, అందుకని చెప్పేసి ఇవన్నీ అయితే వేస్తున్నాను. మా మేనల్లుడు తీసుకొచ్చి చూపిస్తున్నాడు అనమాట. ఇది మొత్తం క్లీన్ అయింది మావయ్య, అది గీజరు బాగా తీసి రుద్ది బాగా క్లీన్ చేశాడనమాట. అతను బాగా క్లీన్ అయింది మావయ్య అని అయితే చూపిస్తున్నాడు. ఈ సరుకులు తీసాం కదా, అవన్నీ కూడా మొత్తం ఇట్లాగా మేము అంతకుముందు సామాన్ తెచ్చాము కదా, గోతాలు. ఇవి మీ ఇంటి దగ్గర పత్తి గోతాలు అనమాట, రెండు రెండు కలిపి కుట్టిస్తారనమాట. పత్తి తీసుకొచ్చాయి అనమాట. ఇవి మామూలుగా చేనికి తీసుకెళ్తారు కదా, అందులో వేసుకొని తీసుకొస్తారు పత్తి. ఆ పత్తి గోతాలు అయితే ఉన్నాయన్నమాట మా దగ్గర అంతకుముందువి. ఇంకా అవన్నీ అయితే అందులో వేసి ఒక సైడ్ పెట్టేద్దాంలే. మళ్ళీ రేపు మార్నింగ్ అంటే అంతా హరీ అయిపోతుంది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇంత స్లోగా చేయరు కదా, హడావుడిగా చేసేస్తూ ఉంటారు. ఇంత స్లోగా చేస్తే వాళ్ళకి వర్క్ అయితే అవ్వదన్నమాట. అందుకని చెప్పేసి మనం ముందు మన పని అయితే చేసి పక్కన పెట్టేద్దాం, రేపు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పని చేస్తారంటే మా హస్బెండ్ సరే అవును ముందు మనం చేసే పని అయితే చేద్దాము, ముందు ఇవన్నీ అయితే తీసి పక్కన పెట్టేద్దాం అన్నారు. అందుకని చెప్పేసి స్టీల్ సామాను, మనం ఇంట్లో వాడుకునే కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ అయితే తీసి పెడుతున్నాము. బట్టలు మాత్రం అలా ఉంచేసామన్నమాట. ఇంకా మధ్యలో మా హస్బెండ్ అయితే గొనుగుతూ ఉన్నారనమాట. అసలు ఇన్ని సామాన్ ఎప్పుడు కొన్నాం మనం, ఇవన్నీ లేవు కదా మనకు అంతకుముందు అంటూ ఉన్నారు. ఎప్పుడు కొన్నాం బాబు ఇవన్నీ, ఫంక్షన్లు అప్పుడు ఇచ్చినవే ఇవన్నీ, మనం ఎప్పుడు కొన్నాం అసలు కొనలేదులే అని అంటూ ఉన్నాను. ఈ మధ్య ఫంక్షన్స్కి ఇచ్చినవి ఎక్కువైపోయినాయి కదా, కొనకపోయినా కానీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అవే ఉంటున్నాయి. మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు అయితే నేనైతే చాలా తక్కువ అనమాట కొనేది. అన్ని ఫంక్షన్లో ఇచ్చినవి నాకు తెలిసి ఏవో 2-3 అనమాట నేను కొన్నది. పెద్దవి అవి కూడా అందరు వచ్చినప్పుడు చేసుకోవడానికి ఉంటాయని ఇంక అన్నీ తీసి చూస్తున్నాను. మా ఆయనకోడలు మెచ్యూర్ ఫంక్షన్వి, ఓనీల్ ఫంక్షన్, అలాగే మా బావకోరాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్, ఓనీల్ ఫంక్షన్ అప్పుడు గిఫ్ట్స్ ఇచ్చారు. నేను అవి ఏంటో కనిపించట్లేదు, అక్కడ పెట్టాను ఏమైపోయినాయి అనుకుంటూ ఉన్నాను. అవన్నీ ఒక సంచిలో వేసి పైన పెట్టాను అనమాట. తీస్తే అందులో ఉన్నాయన్నమాట. అసలు కవర్లో పెట్టి కదిలించుకుంటూ ఉన్నాయి. అయ్యో ఇవన్నీ ఇంతే ఉండిపోయాయా అని అయితే అనుకున్నాను అనమాట. అలాగే మా ఆడపడుచు వాళ్ళ చిన్నత్త వాళ్ళే యార్నాల్ ఫంక్షన్కి బేషన్ తాంబూలం లాంటిది ఇచ్చారనమాట. అవన్నీ కూడా పైన ఒక దాంట్లో పెట్టాను నేను. అవన్నీ అంతే ఇంక పైన వేసాను, ఇంకా అసలు గుర్తుకోలేదన్నమాట. మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఒక బాబుది పంచల ఫంక్షన్ జరిగిందనమాట. వాళ్ళ బాబుకి ఒక గిఫ్ట్ ఇచ్చారు, అది కూడా అంతే ఉందన్నమాట. కవర్లతో సహా అన్నీ అంతే ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తే అయ్యో ఇవన్నీ ఇంతే ఉన్నాయి, నేను లేవనుకున్నాను అని అనుకుంటున్నాను అనమాట. అదొక సంతోషం కదా. నాకు చిన్న చిన్న బాక్సులు అట్లాంటివి అంటే ఇష్టం అనమాట. ఎందుకంటే ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు బాక్సులు అలా ఉంటే బాగుంటాయి కదా. అందుకని అన్నీ ఒకసారి తీసి మళ్ళీ చూస్తున్నా అసలు ఏమేమి ఉన్నాయో ఏంటని. అవన్నీ కూడా ఇప్పుడు వాటిలో కలిపేసి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ వాటిలో ఉంటే మర్చిపోతాను. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి వాడదాంలే బాక్సులు అవన్నీ కూడా ఎటు ప్లాస్టిక్వి ఇవన్నీ తీసేసాం కదా, ఈ స్టీల్ బాక్సుల్లోనే పోద్దాంలే. ఈ కాఫీ పొడి, టీ పొడి, ఇంకేమైనా తెచ్చిన పంచదార అట్లాంటివి, రవ్వలు, పప్పులు ఇవన్నీ కూడా ఇంకా అన్నీ మ్యాక్సిమం అన్నీ అవే వాడుతున్నాను. ఉన్నవే కొన్నిటికి సరిపోవట్లేదు కదా, ఇంకా అయినా కానీ ఇంకా అవే వాడతాంలే అని మొత్తం అయితే తీసి పెడుతున్నాను. ఎందుకు వచ్చిన కాలం మళ్ళీ అరుస్తూ ఉంటారు అన్నమాట. మా హస్బెండ్ వద్దని చెప్తే మళ్ళీ ఎందుకు వాడుతున్నావని, అందుకని అవన్నీ కూడా అన్నీ ఒక దాంట్లో వేసాను. మళ్ళీ ఇంక ఇక్కడ బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక చోట అయితే పెడుతున్నాను. ఒక సంచిలో పెడతాంలే అని. మళ్ళీ ఎందుకంటే పగిలిపోయే బ్యాంగిల్స్ అట్లా ఉంటాయి కదా, అవన్నీ ఏమో వాళ్ళకేమో తెలియదు, మనమే చూసుకోవాలి కదా అని చెప్పేసి కొన్ని అయితే చిట్లిపోయిన అట్లా ఉన్నాయి. అవన్నీ షార్టేజ్ చేసి ఒక చోట పెట్టి మళ్ళీ మామూలు బ్యాంగిల్స్ అన్నీ ఒక దాంట్లో, గాజు బ్యాంగిల్స్ అన్నీ ఒక దాంట్లో, హెడ్ బ్యాండ్స్ అవన్నీ అట్లా పెట్టేశాను అనమాట. అన్నీ సర్దేసి మళ్ళీ ఒక సైడ్కి పెట్టేసి ఊడ్చేసి ఇంకా ఫైనల్కి ఇల్లు అయితే తుడుస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అన్నారు బాత్రూమ్స్ కూడా కడిగితే బాగుంటుంది, ఓనర్స్ వచ్చి చూసినప్పుడు మళ్ళీ అట్లా ఇట్లా అనుకున్నా అంటే సరేలే అని చెప్పేసి బాత్రూమ్స్ కూడా అయితే కడిగాను అనమాట.
ఇంకా బయట అర్బన్ కంపెనీ వాళ్ళతో ఎందుకులే మనమే కడిగేద్దామన్నారు. సరే అని చెప్పేసి కడిగేసి ఇంక ఇల్లు కూడా తుడిచేసి స్నానం చేసేసాను అనమాట. ఈరోజు పని అయితే బాగా హెవీగా ఉంది. ఇంకా డిన్నర్లోకి అయితే చపాతీ తెచ్చుకొని అయితే తిన్నాము. మార్నింగ్ ఏమో ఇంట్లోనే చేసుకున్నాము. ఇంక ఈవినింగ్ చేసుకోవడానికేమో గ్యాస్ లేదు కదా, అందుకని నేనైతే చపాతీ తెచ్చుకున్నాను. మా హస్బెండ్ వాళ్ళేమో ఫ్రైడ్ రైస్ తెచ్చుకున్నారు. అదైతే తిన్నాము. నేనైతే నాకు ఇంకా బాగా చిరాకుగా అనిపించింది పనులన్నీ చేసరికి. అందుకని టీవీలో ఒక 1 అవర్ అట్లాగా షార్ట్ ఫిలిమ్స్ అయితే చూశాను. మా హస్బెండ్ అయితే ముందే నిద్రపోయారు పాపం. తనకు కూడా బాగా వర్క్ ఎక్కువైపోయింది, అటు ఇటు తిరగటము. నేనైతే ఒక 1 అవర్ అలాగా మూవీస్ చూసి పడుకున్నాను. కొంచెం రిలీఫ్గా ఉంటుందిలే అని. రేపు మార్నింగ్ లేసాక మిగతా పనులు చేసుకోవట్లే అని ప్రస్తుతానికైతే ఈరోజు ఇంతవరకైతే చేసాం. మ్యాక్సిమం అయిపోయినట్టు ఒక 70% అయితే కంప్లీట్ చేసాము. చూడండి, మొత్తం ఇలా ఒక సైడ్కి అయితే పెట్టేసాము. చూడాలి రేపు ఓనర్ వచ్చిన తర్వాత కలర్ వేయించాలంటాడో ఓకే పర్లేదు అంటాడో ఏమంటాడో చూడాలి. మిగతాది సర్దటం ఏంటనేది రేపటి వీడియోలో అయితే చూపిస్తాను. ఈ రోజుకైతే ఇంతవరకు అయితే చేసామన్నమాట. మ్యాక్సిమం చాలా వాటికైతే చేసే ఉంటాం. గిన్నెలు అయితే కడగలేదు. ఇంకా నాకైతే బాగా నీరసం వచ్చింది. ఇంక ఇక్కడితో చాలని ఆపేసి ఇంకా తినేసి ఇంకా కొంతసేపు అయితే టీవీ చూసాం. పైనవి అయితే ఇవన్నీ కిచెన్లో, ఫస్ట్ మనకి కిచెనే కదా క్లీన్ కావాల్సింది. కిచెన్లో అన్నీ అయితే క్లీన్ చేసేసాను. హౌస్ కూడా తుడిచేసాను అనమాట. నాకు కూడా ఇంకా జర్నీ చేసాము కదా, మార్నింగ్ నుంచి ఏదో ఒక పని సరిపోతూనే ఉంది. అందుకనే బాగా హెడేక్గా ఉండి పడుకోవాలనిపించింది. కాకపోతే కొంతసేపు టీవీ అయితే చూసి పడుకున్నాను. ఇంకా కొంచెం రిలాక్స్గా ఉంటుందని. మా హస్బెండ్ ఏం పాపం బాగా తిరుగుడు ఎక్కువైపోయింది అనమాట, అటని ఇటని. అందుకని తనైతే పడుకుంటానని చెప్పేసి పడుకుని పోయారనమాట. ఓవరాల్గా అయితే ఇలా అయితే క్లీన్ చేశాను. చూడాలి రేపు ఎంత టైం అవుతుందో. ఈరోజైతే నాకు 8:30 అయితే అయిందనమాట. 4కి స్టార్ట్ అయితే బాత్రూమ్స్ కూడా పైన అయితే ఇట్లా అయితే క్లీన్ చేశాను. రేపు మళ్ళీ ఒకసారి అయితే క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అది ఎట్లా క్లీన్ చేశానో చూపి